aspirants, welcome to Harshit Institute. Good evening one and all. Right, last session లో 1964 కంటే ముందు ఫార్మ్ అయిన స్టేట్స్ గురించి మాట్లాడుకున్నాం. రైట్, ఇప్పుడు 1966. రైట్, క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ విచ్ స్టేట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1966. 1966 సంవత్సరంలో ఏర్పడిన రాష్ట్రాలు ఏవి? రైట్, ఆప్షన్స్ ఉత్తరాఖండ్, హర్యానా, మహారాష్ట్ర అండ్ హిమాచల్ ప్రదేశ్. రైట్, ఇక్కడ ఉత్తరాఖండ్ ఇది ఫార్మ్ అయిన ఇయర్ ఎప్పుడంటే ఇట్ ఈజ్ ఇన్ 2000 సంవత్సరంలో ఫార్మ్ అయిపోయింది ఇది. రైట్, నెక్స్ట్ మహారాష్ట్ర ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం దీని గురించి, ఇట్ ఈజ్ ఇన్ 1960. రైట్, బాంబే స్టేట్ నుంచి 1960లో మరాఠీ అండ్ కొంకణి లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు మహారాష్ట్ర స్టేట్ కింద ఫామ్ అయిపోయారు. ఓకే, రైట్, నెక్స్ట్ డి ఆప్షన్ ఇట్ ఈజ్ ఇన్ 1971. హిమాచల్ ప్రదేశ్ ఫార్మేషన్ ఎప్పుడంటే 1971లో. రైట్, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇట్ ఈజ్ హర్యానా. ఓకే, హర్యానా స్టేట్ 1966లో ఫామ్ అయిపోయింది బై ద స్టేట్ రీఆర్గనైజేషన్ ఆఫ్ పంజాబ్. ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పంజాబ్. పంజాబ్ స్టేట్లో పార్ట్ అనమాట ఇది. ఓకే, రైట్, ఇక్కడ పంజాబ్ అండ్ హర్యానా, సో ఒకే స్టేట్లో పంజాబీ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, దాంతోపాటు హిందీ లాంగ్వేజ్ మాట్లాడే పీపుల్ ఉన్నారనమాట. సో లింగ్విస్టిక్ బేసిస్ మీద ఏపీ ఎలాగైతే ఫార్మ్ అయిపోయిందో భాషా ప్రయుక్త రాష్ట్రంగా, సో ఇక్కడ హర్యానా కూడా అంతే. పంజాబ్ నుంచి హిందీ మాట్లాడే ప్రజలందరినీ ఒక స్టేట్గా ఫామ్ చేశారనమాట. అండ్ దట్ ఈజ్ ఇన్ 1966. ఓకే, రైట్, సో దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడితే, సో November 1, 1966 ఫార్మ్ అయింది ఇది. రైట్, ఇక్కడ సో లింగ్విస్టిక్ బేసిస్ మీద ఫామ్ అయిందని మాట్లాడుకుంటాం. దేని నుంచి అంటే పంజాబ్ స్టేట్ నుంచి విడిపోయింది ఇది. రైట్, ఇంకా ఏ రికమెండేషన్స్, ఏ కమిటీ రివ్యూ మీద, కమిటీ రిపోర్ట్ మీద ఈ హర్యానా స్టేట్ అనేది ఫామ్ అయిందంటే ఇక్కడ షా కమిషన్ రిపోర్ట్ మీద స్టేట్ అనేది ఫామ్ అయిపోయింది. రైట్, ఇక్కడ పంజాబ్ నుంచి హిందీ మాట్లాడే వాళ్ళందరూ కూడా సపరేట్గా ఒక స్టేట్ కింద ఫామ్ అయిపోయారు. ఆల్ రైట్, నెక్స్ట్ పంజాబ్ మాట్లాడే వాళ్ళందరూ కూడా సపరేట్ స్టేట్ పంజాబ్ కింద మిగిలిపోయిందన్నమాట. రైట్, దిస్ ఈజ్ అబౌట్ ఫార్మేషన్ ఆఫ్ హర్యానా. ఆల్ రైట్, నెక్స్ట్ వన్. తర్వాత విచ్ స్టేట్స్ ఆర్ ఫార్మ్డ్ బిట్వీన్ 1970 and 80. 1970కి 80కి మధ్యలో ఫార్మ్ అయిన స్టేట్స్ ఏమున్నాయి? రైట్, ఫస్ట్ 1971 గురించి మాట్లాడదాం. ఆల్రెడీ ఇందాక ఆప్షన్లో మాట్లాడాం. హిమాచల్ ప్రదేశ్ ఆఫ్ 1971, ఇది 1971లో ఫామ్ అయిందని చెప్పుకున్నాం. రైట్, ఇక్కడ 1971 ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడితే ఇట్ ఈజ్ 1948 April 15th. 1948 April 15th హిమాచల్ ప్రదేశ్ ఎలా ఫామ్ అయిందంటే ఇట్ ఈజ్ అ చీఫ్ కమిషనరేట్ ప్రావిన్స్ అంటాం దీన్నే. ఓకే, చీఫ్ కమిషనరేట్ ప్రావిన్స్ కింద ఏర్పడిపోయింది 1948లో. నెక్స్ట్ 1956లో యూటీ కింద ఫామ్ అయిపోయింది ఇది. సో ఇట్ గాట్ ద స్టేటస్ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఇన్ 1956. 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు దీన్ని. రైట్, నెక్స్ట్ 1948, 1956, ఇట్ ఈజ్ ఇన్ 1971. సో చీఫ్ కమిషనరేట్ ప్రావిన్స్ కింద 1948లో, 1956లో యూటీ కింద అనౌన్స్ చేశారు. 1971లో ఇది కంప్లీట్ ఒక స్టేట్ హుడ్ ఇచ్చారనమాట. దేనికంటే హిమాచల్ ప్రదేశ్కి. ఇట్ ఈజ్ అబౌట్ January 25th of 1971. ఓకే, రైట్, ఇది 1971లో ఫార్మ్ అయిన స్టేట్ గురించి. రైట్, నెక్స్ట్ వన్ 1972. 1972 గురించి మాట్లాడితే ఇక్కడ 3 స్టేట్లు అనేవి ఫామ్ అయిపోయాయి. 3 స్టేట్లు కూడా ఒకే డేట్ అనమాట. ఇట్ ఈజ్ January 21st. January 21st,
21st. ఇక్కడ ఫస్ట్ స్టేట్ రైట్, ఒకటి త్రిపుర, రెండు మణిపూర్, త్రిపుర, మణిపూర్ అండ్ మేఘాలయ, త్రిపుర, మణిపూర్ అండ్ మేఘాలయ. ఓకే, 1972లో ఒకే డేట్ మీద ఫామ్ అయిన 3 స్టేట్లు ఏవంటే ఇవే, ఒకటి త్రిపుర, రెండు మణిపూర్, 3 మేఘాలయ. సో మేఘాలయ గురించి మాట్లాడితే మేఘాలయ, సో ఇది ఫార్మ్ అయింది ఎప్పుడంటే 1972 అని మాట్లాడుతున్నాం. ఓకే, సో దీనికంటే ముందు 1970 వరకు ఇది ఎలా ఉండేదంటే ఒక అటానమస్ స్టేట్ అనమాట. అటానమస్ స్టేట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అస్సాం. అస్సాం స్టేట్ కంట్రోల్లో ఒక అటానమస్ స్టేట్ కింద 1970 వరకు ఉన్నది ఏదంటే మేఘాలయ. సో ఇట్ ఇన్ 1972 January 21st ఇట్ బికేమ్ అ సపరేట్ స్టేట్. ఓకే రైట్, సో ఇది 1972 గురించి. ఇంకా సో 1972 తర్వాత 1975 ఏమున్నాయి 1975లో. సో 1975 చూడగానే నీకు గుర్తు రావాల్సింది ఏంటంటే సిక్కిం స్టేట్ ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ 1950లో సిక్కిం అనేది ఎలా ఉండేదంటే ఇట్ ఈజ్ అ ప్రొటెక్టరేట్ స్టేట్ అనమాట. ప్రొటెక్టరేట్ స్టేట్ అంటే ఇక్కడ ఇండియా ప్రొటెక్షన్లో ఉంటుంది అనమాట. ఇండియా ప్రొటెక్షన్లో ఉన్న సెపరేట్ ప్రావిన్స్ ఏదంటే సిక్కిం, అంటే భారతదేశం యొక్క రక్షణలో ఉంది ఇది. రైట్, దట్ ఈస్ ప్రొటెక్టరేట్ స్టేట్. ఓకే, సో 1950లో మాట్లాడుతున్నాం. సో 1974 వచ్చేటప్పటికి సిక్కింకి ఒక ప్రత్యేక హోదా ఇచ్చారనమాట. దాన్ని ఏమని పిలుస్తామంటే అసోసియేట్ స్టేట్ అంటాం దాన్ని, అసోసియేట్ స్టేట్. ఓకే, 1974 వచ్చేటప్పటికి సిక్కింని అసోసియేట్ రాష్ట్రం కింద ప్రకటించారు. సో 1975 May 16th 1975 మే 16వ తారీఖున ఇది ఒక సపరేట్ స్టేట్గా ఎస్టాబ్లిష్ అయిపోయిందన్నమాట. సో 1975 నుంచి 2025 లాస్ట్ ఇయర్ 2025కి ఇది ఫార్మ్ అయ్యి 50 years కంప్లీట్ అయిపోయింది. 50 years సెలబ్రేషన్ అయితే జరిగింది. ఆల్ రైట్, సో దట్ ఈజ్ అబౌట్ 1975. నెక్స్ట్ 1987 రైట్, ఇక్కడ February 20th అరుణాచల్ ప్రదేశ్, February 20th, ఇదే February 20కి ఇంకొక స్టేట్ ఫామ్ అయిపోయింది అండ్ దట్ ఈజ్ మిజోరం. రైట్, ఇదే 1987లో May 30th ఫామ్ అయిన స్టేట్ ఏంటంటే గోవా. ఓకే, సో వీటి గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. రైట్, ఫార్మేషన్ ఆఫ్ మిజోరం ఇట్ ఈజ్ 20th February 1987. సో స్టేట్గా ఫామ్ అయ్యేదానికంటే ముందు ఇది ఒక యూనియన్ టెరిటరీ అనమాట, కేంద్ర పాలిత ప్రాంతం ఇది. రైట్, నెక్స్ట్ ఫార్మడ్ ఫ్రమ్ లుసాయ్ హిల్స్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం. రైట్, ఇందాక మేఘాలయ గురించి మాట్లాడుకున్నాం, అదొక అటానమస్ స్టేట్ అని చెప్పుకున్నాం. ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే అస్సాం కంట్రోల్లో ఉంటుంది. ఓకే, సో ఇది కూడా అస్సాంలో ఉన్న లుసాయ్ హిల్స్ డిస్ట్రిక్ట్ అనమాట. ఇది ఒక సపరేట్ స్టేట్ కింద ఫామ్ అయిపోయింది అండ్ దట్ ఈజ్ మిజోరాం. ఓకే రైట్, నెక్స్ట్ సో ఇక్కడ ఉన్న ట్రైబ్ అనమాట ఇది. రైట్, క్యాపిటల్ విత్ ఐజ్వాల్.
రైట్, దట్ ఈజ్ అబౌట్ మిజోరాం. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. 20th February సేమ్ ఇదే 20th February ఆఫ్ 1987లో అరుణాచల్ ప్రదేశ్ కూడా ఇది గతంలో ఇది కూడా ఒక కేంద్రపాలిత ప్రాంతమే, ఇది కూడా ఒక యూనియన్ టెరిటరీ. నెక్స్ట్ రైట్, ఇది అస్సాంలో ఈ డిస్ట్రిక్ట్ నుంచి ఎలా అయితే ఫామ్ అయిపోయిందో మిజోరాము, ఇదే అస్సాం నుంచి నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అంటాం, దీన్ని నెఫా అని పిలుస్తాం అన్నమాట. ఈ నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ ఏజెన్సీ నుంచి సెపరేట్ అయిపోయిందే అరుణాచల్ ప్రదేశ్. ఓకే, అస్సాం నుంచి సెపరేట్ అయిందనమాట. సో ఇక్కడ మేఘాలయ, మిజోరం అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఈ మూడు కూడా ఏ స్టేట్ నుంచి సెపరేట్ అయిపోయాయి అంటే అస్సాం. ఓకే రైట్. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ను ఒక సెపరేట్ స్టేట్ కింద డివైడ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అంతే. సో పరిపాలనలో అనుకూలంగా ఉండేదానికి దీనికి ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఇది సరిహద్దు రాష్ట్రం కాబట్టి, సరిహద్దు ప్రాంతం కాబట్టి ఒక స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని సెపరేట్ స్టేట్ కింద డివైడ్ చేశారు విత్ క్యాపిటల్ ఈటానగర్. ఓకే, దట్ ఈజ్ అబౌట్ 1987 February 20th. క్లియర్ రైట్. ఇంకా ఇదే 1987లో May 30th ఇంకో స్టేట్ ఫామ్ అయిపోయింది. ఆల్రెడీ గోవా 1962లో పోర్చుగీస్ నుంచి లిబరేట్ అయిందని మాట్లాడడం లాస్ట్ సెషన్లో. ఓకే, సో లిబరేట్ అయింది కానీ ఆ 1962లో ఇదొక యూటీ, 1962లో ఇదొక కేంద్రపాలిత ప్రాంతం. ఆల్ రైట్. 1987 వచ్చేటప్పటికి గోవాని 25th స్టేట్గా స్టేట్ హుడ్ ఇచ్చారనమాట గోవాకి. ఓకే రైట్. సో ముందు ఇది యూటీ అని మాట్లాడుకున్నాం. సో గోవాతో పాటు 1962లో డామన్ డయ్యూని కూడా లిబరేట్ చేసింది పోర్చుగీస్. రైట్, పోర్చుగీస్. రీజన్ ఏంటంటే ఇక్కడ సో ఇది సెపరేట్ స్టేట్ కింద అవడానికి వీళ్ళకి ఒక సపరేట్ లాంగ్వేజ్ ఉంది, లింగ్విస్టిక్ బేసిస్ మీద ఇచ్చారు. ఆల్రెడీ మరాఠీ మాట్లాడే వాళ్ళని, కొంకణి మాట్లాడే వాళ్ళని మహారాష్ట్ర కింద డివైడ్ చేశారని మాట్లాడుకున్నాం. సో అలాగే ఈ కొంకణి లాంగ్వేజ్ మాట్లాడే పీపుల్ వీళ్ళతో దాంతోపాటు ఈ ఏరియాలో గోవా ఏరియాలో ఏమైపోద్ది అంటే పోర్చుగీస్కి సంబంధించిన కల్చర్ ఉంటుంది అనమాట. ఈజ్ ఎ డిస్టింక్ట్ కల్చర్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ సపరేట్ ఫ్రమ్ అదర్స్ అనమాట, ఈజీలీ రికగ్నైజబుల్ కల్చర్ అది. సో దాన్ని బేస్ చేసుకొని కొత్త స్టేట్ కింద ఏర్పాటు చేశారు విత్ ద క్యాపిటల్ పనాజీ. ఓకే రైట్. ఇంకా ఆల్ రైట్, ఇప్పుడు 2000 సంవత్సరాలు ఏర్పడిన రాష్ట్రాలు ఏవి, 2000 ఇయర్లో ఫార్మ్ అయిన స్టేట్స్ ఏవి? ఓకే, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ అండ్ జార్ఖండ్. ఓకే, సో 2000లో ఫార్మ్ అయిన స్టేట్లు ఏవంటే ఈ మూడు ఫామ్ అయిపోయాయి. ఓకే, మూడు ఫార్మ్ అయ్యాయి కాబట్టి ఎగ్జామ్లో ఆర్డర్ అడిగాడు అనుకోండి, ఇదే ఆర్డర్లో ఫార్మ్ అయిపోయాయి. ఓకే, ఇట్ ఈజ్ November 1st of 2000, it is November 9th of 2000, it is November 15th of 2000. సో 2000 సంవత్సరం November 1st, November 9th అండ్ November 15th. ఫస్ట్ ఛత్తీస్గఢ్, సెకండ్ ఉత్తరాఖండ్, థర్డ్ జార్ఖండ్. ఈ మూడు స్టేట్లు 2000 ఇయర్లో ఫామ్ అయిపోయాయి. రైట్, ఇక్కడ ఛత్తీస్గఢ్ అనేది మధ్యప్రదేశ్ నుంచి డివైడ్ అయిపోయిందని మాట్లాడతాం. ఆల్ రైట్. నెక్స్ట్ ఉత్తరాఖండ్, ఇది ఉత్తరాంచల్లో పార్ట్. ఇది ఉత్తరాఖండ్ సపరేట్గా, యూపీ సపరేట్గా డివైడ్ అయిపోయాయి. రైట్, యూపీ నుంచి అని మాట్లాడుకుంటాం. నెక్స్ట్ జార్ఖండ్, సౌత్ బీహార్. సో ప్రీవియస్గా ఇది బీహార్లో పార్ట్. ఇది కొన్ని డిస్ప్యూట్స్ వల్ల, కొన్ని సంవత్సరాల స్ట్రగుల్ తర్వాత 2000 ఇయర్లో జార్ఖండ్కి ఒక స్టేట్ హుడ్ వచ్చిందనమాట సెపరేట్గా. ఓకే రైట్, ఆన్సర్ ఇక్కడ ఆల్ ది అబోవ్ పైవన్నీ. రైట్, సో ఇవి 2000 ఇయర్ వరకు ఫార్మ్ అయిపోయిన స్టేట్స్ ఇన్ ఇండియా. ఇంకేమున్నాయి?
ఇంకా 2014 ఉంది, 2019 ఉంది. 2014లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ త్రూ తెలంగాణ అనేది ఒక సెపరేట్ స్టేట్గా ఏర్పడిపోయింది. దేని నుంచి సెపరేట్ అయిపోయి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి సెపరేట్ అయిపోయి. ఓకే, నెక్స్ట్ 2019లో ఏం ఫామ్ అయ్యాయి? ఏ పొలిటికల్ ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అయ్యాయి ఇండియాలో? రైట్, ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. సో 2019 వరకు ఇదొక స్టేట్ అన్నమాట. 2019 తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ ఈ రెండు కూడా ఒక రెండు సపరేట్ యూనియన్ టెరిటరీస్ కింద ఏర్పడిపోయాయి. జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్. రైట్, ఇవి ఇట్ ఈస్ 2019 August 5th. 2019 August 5th ఈ డేన ఏమైపోయిందంటే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కి రాష్ట్ర హోదా అనేది తొలగించారనమాట. స్టేట్ హుడ్ అనేది పోయింది August 5th. 2019 October 31st 2019 అక్టోబర్ 31వ తారీఖున జమ్మూ కాశ్మీర్ ఒక ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా, ఒక సెపరేట్ యూటీగా, లడాక్ ఒక సెపరేట్ యూటీగా, ఈ రెండు కూడా వేరు యూనియన్ టెరిటరీల కింద అనౌన్స్ చేసి ఎప్పుడంటే 2019 October 31st. రైట్, 2019 November 1st. 2019 November 1st, నవంబర్ 1వ తారీఖున జమ్మూ కాశ్మీర్ సెపరేట్గా, లడాక్ సపరేట్గా యూనియన్ టెరిటరీల కింద ఉన్న ఒక కొత్త ఇండియా మ్యాప్ అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. అది ఎప్పుడంటే 2019 November 1st. ఓకే, రైట్. సో ఇది 1951 నుంచి 2019 వరకు ఇండియాలో ఫామ్ అయిపోయిన స్టేట్స్. రైట్, రేపు నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.